స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా సినిమాల నుంచి దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. మాయసిటీ సమస్యతో పోరాడుతున్న శామ్ తిరిగి కోలుకోవడానికి ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే లాస్ట్గా ఈమె 'ఖుషి' సినిమాలో నటించారు. ఈమె నెక్స్ట్ 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్లో కనిపించనున్నారు. లాస్ట్ ఇయర్ మయోసైటిస్ నుంచి కోలుకున్న ఈమె పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తున్నారు సమంత. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో నిర్వహించిన రిలాక్సేషన్లో పాల్గొన్నారు సమంత. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్లో వైరల్గా మారాయి. దీనికి సంబంధించి సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దానిలో సమంత ఇలా రాసుకొచ్చారు: గురువు, మెంటర్ కోసం మనలో చాలామంది వెతుకుతుంటారు. మన జీవితంలో వెలుగులు నింపి మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తిని మీరు కనుగొనడం అనేది చాలా అరుదైన సందర్భం. జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలి. ఎందుకంటే మన రోజువారీ జీవితంలో అనేక సంఘటనలు మనపై ప్రభావితం చూపుతుంటాయి. వాటిలో ఏవి సాధారణమైనవి, ఏవి అసాధారణమైనవి తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వాటి గురించి తెలుసుకోవడమే కాదు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం కూడా ముఖ్యమే అని రాసుకొచ్చారు. ఇంకా సమంత కొన్ని రోజుల విరామం తర్వాత 'మా ఇంటి బంగారం' అనే మూవీలో నటిస్తున్నారు. 'ట్రలాలా' అనే పేరుతో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు శామ్. ఇప్పుడు తన సొంత నిర్మాణంలోనే నటించబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.